మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది ఫైనల్గా అయింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, మీరు కంప్లీట్గా సాటిస్ఫైడా? ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందా, అక్కడ మీరు అనుకుంది అయింది, మీరు అనుకున్న కాలేజ్ దొరికింది, మీరు అనుకున్న అమ్మాయి మీకు ఐ లవ్ యూ చెప్పింది, మీరు అనుకున్న మొబైల్ దొరికింది, మీరు అనుకున్న బైక్ దొరికింది, దీని తర్వాత నాకేం వద్దు అని ఎప్పుడైనా అనుకున్నారా? నిజం చెప్తే మనం మనుషులం, మన కోరికలకి హద్దు అనేది ఉండదు. ఈరోజు ఇది కావాలి, రేపు ఇంకోది కావాలి. బట్ భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 21లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో నువ్వు ఎప్పుడు దాకా కోరికలు వెనుకన పరిగెడుతూ ఉంటావో, ఎప్పుడు దాకా నీ సంతోషం వెనుకన పరిగెడుతూ ఉంటావో, అప్పుడు దాకా నువ్వు బాధని, భయంని, అహంకారంని, ఆవేశంని భరించాలి. బట్ నిజంగా నువ్వు నీ లైఫ్లో పరిగెట్టాల్సింది మనశ్శాంతి వెనుకన. ఆ మనశ్శాంతిలో నీకు లిటరలీ హ్యాపీనెస్ అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, భయం ఉండదు, ఆవేశం ఉండదు, అహంకారం ఉండదు, ఏమీ ఉండదు. ఓన్లీ మనశ్శాంతి మాత్రమే ఉంటుంది. నీ లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఒకే రియాక్షన్ ఉంటుంది, ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా ఒకే రియాక్షన్ వస్తుంది. బట్ అలాంటి మనశ్శాంతిని నువ్వు ఎక్కడో బయట వెతుకుతున్నావు. ఆ మనశ్శాంతి దేవుడి లోపల ఉంది. ఆ దేవుణ్ణి కూడా నువ్వు ఎక్కడో బయట వెతుకుతున్నావు, గుడిలో వెతుకుతున్నావు, పొలాల్లో వెతుకుతున్నావు, చెట్టుల్లో వెతుకుతున్నావు. బట్ ఆ దేవుడు, ఆ మనశ్శాంతి అనేవాడు నీ లోపలే ఉందని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు అంటే ఇంకెవరో కాదు, మన లోపల ఉన్న మన సోల్, మన ఆత్మ. దాన్ని నమ్మి ఈ లోకంలో మీ ప్రతి ఒక్క కార్యంని, కర్మంని చేయండి, ఆటోమేటిక్గా మనశ్శాంతి అనేది వస్తుంది. కృష్ణుడు చెప్పాలనుకుంటున్నాడు చాలా సింపుల్, ఈ మైండ్ని ఫోకస్ చేయండి, మీరెవరో మీరు తెలుసుకోండి, ఈ లోకం గురించి తెలుసుకోండి. అలాగే నిన్నటి ప్రశ్న ఆన్సర్ ఏమంచో గణేష్. భగవద్గీత రాసింది గణేష్, కానీ చెప్పింది వేదవ్యాసుడు. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉంది, రాముడికి ఇంకా కృష్ణుడికి మధ్యనున్న డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? కమెంట్స్లో చెప్పండి. హరే కృష్ణ. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం మతేంద్రియం విద్ధి యత్తన చైవాయం స్థితశ్చలతి తత్వతః.